మీ వెహికల్ బోర్ సీజ్ అయిందా లేదా అనేది ఈ రకంగా కూడా తెలుసుకోవచ్చండి బోర్ ఎక్కువుంటే. సో, ఈ బోర్ వచ్చేసి 300 సీసీ జావా వెహికల్‌ది క్లాసిక్ 42 వెహికల్‌ది. సో, బోర్ సీజ్ అయిందని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది పాత పిస్టన్, కొత్త పిస్టన్‌కి టాప్ 1, టాప్ 2 ఆయిల్ రింగ్స్ మొత్తం ఎక్కించి బోర్‌కైతే ఎక్కించండి. ఎక్కించిన తర్వాత ఇగో ఈ మాత్రం హైట్ పెట్టుకొని కంప్లీట్‌గా ఆ హైట్ ఫిల్ అయ్యేంత వరకు బోర్ లెవెల్ వరకు పెట్రోల్ అయితే ఫుల్‌గా ఫిల్ చేయండి. పెట్రోల్ మాత్రం ఫిల్ చేయండి. వాటర్ అయితే ఫిల్ చేయమాకండి. ఓన్లీ పెట్రోల్. పెట్రోల్ ఫుల్‌గా ఫిల్ చేయండి. ఆ హైట్ లెవెల్ వరకు చూసారు కదా! కంప్లీట్‌గా అయితే మీరు పూర్తిగా పోయింది. పోతే పోయింది పెట్రోల్ ఏమైంది తప్పదు ఏం కాదు. సో, పెట్రోల్ దానిండా వేయండి. వేసిన తర్వాత అక్కడ ఒక 5-10 మినిట్స్ లేదా ఒక రోజంతా ఉంచినా పర్లేదు. మరి ఒక రోజంతా ఉంటే పెట్రోల్ అంతా ఆరిపోతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు, పావుగంట చూడండి. చూడండి బోర్ కిందకి ఏమాత్రం పెట్రోల్ డ్రాప్ అయ్యిందనుకోండి మనకి బోర్ అనేది కరెక్ట్‌గా చేయలేనట్టు. బట్ ఒక్క చుక్క కాదు కదా! ఒక హాఫ్ చుక్క కూడా కింద రాకూడదు. సో, ఇక్కడ పేపర్ అయితే పెడుతున్నాం. ఒకవేళ పడితే పేపర్ పైన మచ్చొస్తుందని చెప్పేసి పేపర్ పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు, అరగంట, 2 గంటలు, 3 గంటలు పోయి చెక్ చేశాను. ఒకసారి చెక్ చేస్తే కిందన చుక్క కాదు కదా! ఒక చిన్న చెమ్మ కూడా లేదనమాట. సో, కరెక్ట్‌గా ఉందనమాట బోరు. ఈ రకంగా అయితే మీరు బోర్ చెక్ చేసుకోవచ్చు. బట్ జావా వెహికల్ బోర్ ఎలా ఫిక్స్ చేయాలంటే వీడియో చేస్తా త్వరలో చూడండి.